సంవత్సరం అయింది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి. బీజేపీ అంటే మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని అప్పుడే చెప్పింది కాబట్టి బీజేపీని తీసి పక్కన పెట్టేద్దాం. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన మేనిఫెస్టోకి అనుగుణంగా ఏం పనిచేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంతవరకు ప్రజల అవసరాలని ప్రజలకి పూర్తి స్థాయిలో చేరువేళకి ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లింది అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చ నడుస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు కార్యక్రమం పెట్టుకుంటున్నారు. అంతకుముందు మార్చిలో జనసేన వారు ఫార్మేషన్ డే అనేది ఒకటి పెట్టుకున్నారు. జనసేన వారు ఫార్మేషన్ డే పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యల కంటే కూడా ఆయనకు జాతీయ సమస్యలు, తమిళనాడు సమస్యలు, హిందీ సమస్యలు ఈ కనిపించినాయి కాబట్టి ఆయన రాష్ట్ర సమస్యలు పూర్తి స్థాయిలో వదిలేశాడు కాబట్టి ఆయన ఇంకా ఫెయిల్యూర్ కింద మనం తీసేద్దాం. బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అంత హైప్, ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలు ఆయన కూడా నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఫెయిల్యూర్, అతిపెద్ద ఫెయిల్యూర్ అయ్యిందంటే పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ అయిపోయారు. ఆయన శాఖని పూర్తి స్థాయిలో ఎంతసేపు ఎలా అంటే నేనేదో చేసేస్తాను అంటే చెప్పులు పంపిణీ చేసి ప్రచారం చేసుకున్నట్టు ఉండేది. ఎంత అవసరాలు ఉంటే ఇంత చేసి నేను మొత్తం చేశానని చూపించుకోవడం పవన్ కళ్యాణ్ గారు నైజంలా కనపడిపోయింది. వెంటనే ఇప్పుడు మహానాడు కార్యక్రమం కడపలో టీడీపీ వారు పెట్టుకున్నారు. ఈ టీడీపీ వారు మహానాడు కార్యక్రమం పెట్టుకోవడం ఇప్పుడు కొత్త ఏం కాదు, కానీ గతం కంటే భిన్నమైన మహానాడు ఇది. ఎందుకంటే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పాత్ర ఉందని చెప్పి బలంగా చెప్పుకుంటున్న వేళ టీడీపీ అంత బలంగా ఇంత గతంలో ఎప్పుడు లేనంత విజయం సాధించింది కదా. ఈసారి మహానాడు స్పెషల్ వాళ్ళకి. ఈ మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు ఎట్లయినా చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అనేవి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. ఇక్కడ జనాలకి మీరేం చేశారనుకో చెబితే బాగుంటుంది. ఈ సంవత్సర కాలంలో మీ ఫెయిల్యూర్స్ మీరు ఎంతవరకు పూర్తి స్థాయిలో మేము దాన్ని సక్సెస్ మోడ్లో తీసుకెళ్తున్నాము అనే ఆలోచన ప్రజలకు చెప్పాలి. పూర్తి స్థాయిలో మీరు ఏ విధంగా మీ పరిపాలన ఉంది, మీ పరిపాలనలో చేసుకొచ్చినటువంటి సంస్కరణలు, మీ పరిపాలనలో పేద ప్రజలకు దగ్గర చేర్చుకునేలాగా ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఇది అతి పెద్ద టీడీపీకి షాకింగ్ ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఏం పనులు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయకపోవటం బాధాకరమైన విషయం. ఒక పింఛన్లు చేశారు, గ్యాస్ సిలిండర్లు అనేది పూర్తిగా ఎంతమంది పడుతుంది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. ముందు డబ్బులు కట్టాలి, తర్వాత ఎప్పుడు పడతాయో తెలియదు. కొంతమంది పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అంతెందుకు గ్యాస్ సిలిండర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఒకటే ఇచ్చారు, ఇప్పుడు రెండో ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చాం. దీని ద్వారా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఫస్ట్ సంవత్సరం ఏమీ చేయలేదుగా మనం భావించాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, లేకపోతే అన్నదాత సుఖీభావ ఏమి చేశారో మనం చూద్దాం. రేపు 12వ తారీఖు చేస్తానని చెప్పి తర్వాత అన్నదాత సుఖీభావని, తర్వాత మోడీ గారు రైతు భరోసా డబ్బులు ఇస్తే ఈయన అప్పుడే ఇస్తాను ఫస్ట్ విడత ఇదని చెబుతున్నారు. అది ఎంతవరకు అయితే చూడాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు మహానాడులో పూర్తి స్థాయిలో ఆయన ఫెయిల్యూర్స్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజలకు అర్థమైతే చెప్పాలి. ఇక మొట్టమొదటి ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన టార్గెట్ చేసుకున్న విధానాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు గమనించారు. అసెంబ్లీకి రాకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎప్పటికీ ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు కంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలు విమర్శించే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయిపోయిన సంవత్సరానికి కూడా ఆయన మీద బ్యానర్ ఐటెంలు రాసే అంత దారుణమైన పరిపాలన ఈ మీడియా చేస్తూ ఉంది. ఇక మీ మీడియా పూర్తి స్థాయిలో ఎప్పుడు జవాబులు చెప్పదు, ఎదురుదాడే చేయగలిగింది. ఇప్పుడు మీ మీడియా అండ చూసుకొని మీరు ఇప్పుడు మహానాడులో పూర్తి స్థాయిలో ప్రచారం అనేది చేసుకుంటూ ఉంటారు కదా. అట్లా ఇప్పుడు మీ ఫెయిల్యూర్స్ని కూడా పూర్తి స్థాయిలో మీరు ఏం సమాధానం చెప్తారో ప్రజలకు అర్థమైతే చెప్తే బాగుండు. అందులో మొట్టమొదటిది అక్రమ కేసులు, కార్యకర్తలపైన దాడి, రషీదు లాంటి సామాన్యుడిపైన కత్తి తీసుకొని నరికి చికెన్ ముక్కలను అడిగినని అడిగాడు అతను. దాని తర్వాత వెంటనే మహిళలపైన అఘాయిత్యాలపైన ఏం చర్యలు తీసుకున్నారు, దిశ యాప్ అనేది తీసుకొచ్చామని చెప్పారు, దాన్ని శక్తి యాప్లో మలిచారు, ఎన్ని కేసులు సాల్వ్ చేశారు ఇది చెప్పాలి. తర్వాత వచ్చేసరికి విజయవాడ వరదలు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాం, విజయవాడ వరదల్లో ఫెయిల్యూర్ అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి అంటే విజయవాడ వరదల్లో ప్రజలకు సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ మనకు ఉపయోగపడింది, రేషన్ వాహనాలు అనేవి మనకు ఉపయోగపడింది. ఆ రెండు వాడుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు వాటిని అమలు పరిచే దిశగా మీరు వెళ్ళట్లేదు? రేషన్ వాహనాలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? తర్వాత వచ్చేసరికి పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేశారు? తర్వాత పూర్తిగా లడ్డు ఇష్యూని తీసుకొచ్చారు, అంటే బోట్లో ఉన్న మధ్యలో. తర్వాత అది రాజకీయంగా తీసేయండి, అంటే రాజకీయంగా ఎందులే, అసలు అది ఆ ఇష్యూని ఎందుకు తెచ్చారో కూడా చెప్పాలి. తర్వాత ఆ ఇష్యూ ఎక్కడ పోయింది, ఎంతమంది అరెస్ట్ చేశారు అది కూడా చెప్పాలి. తర్వాత లడ్డు ఇష్యూ, ఎందుకు లడ్డు ఇష్యూ ఆధారాలు స్పష్టంగా లేకుండా మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దీనికి సమాధానం చెప్పాలి. కోట్లాది మంది హిందువులు మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిది వాళ్ళ కుటుంబ సమస్యలు మీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది, మీ మీడియా ఎందుకు ఎదురుదాడి చేసింది, మీ నాయకులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తర్వాత సెకీ ఒప్పందం
జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అది ఇది అని చెప్పి మాట్లాడారు. అదే సెకీ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయలేకపోయారు? 2.49 పైసలకు తీసుకుని 49 పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదాని దగ్గర నుంచి లంచాన్ని తీసుకున్నా అని చెప్పారు కదా. అదే అదాని గారితో చేసుకున్నారు కాదు కదా, అందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు దుష్ప్రచారం చేశారు? ఇక్కడ సెకీతో చేసుకున్న ఒప్పందం పైన ఎందుకు మీరు ఆ 2.49 పైసల్ని రద్దు చేయలేదు? తర్వాత వెంటనే 6 చచ్చిపోయారు తిరుపతి ఘటనలో. ఎవరిని సస్పెండ్ చేశారు? డిఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు. ఉన్నటువంటి ఎస్పీ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? టీటీడీ చైర్మన్ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? టీటీడీ ఈఓ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? టీటీడీ చైర్మన్ గారిని ఎందుకు రాజీనామా చేయించలేదు? వీటి మీద డిబేట్ నడుస్తుంది. వాటి మీద ఎందుకు మీరు చెప్పాలి? చరిత్రలో మొట్టమొదటిసారి ఆ ఘటన టీటీడీ చరిత్రలో. తర్వాత కాదంబరి జత్వాని ఇష్యూ అనేది ఒకటి రైజ్ అయింది. ఆ కాదంబరి జత్వాని కేసులో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళందరూ ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. ఈ అన్ని కేసులనే ముందుకు వెళ్తా ఉన్నాయి. వల్లభనేని వంశీ గారి కేసు ఇది ఒక డైవర్షన్. మళ్ళీ ఇది ఈ తిరుపతి 6 ఘటనల పైన దావోస్ వెళ్ళారు. దావోస్లో ₹1 తేలేదు. మీ పెట్టుబడులు పూర్తి స్థాయిలో అది ఒక మిత్తు అని చెప్పారు. ఆ రోజు విజయసాయి రెడ్డి గారి చేత రాజీనామా చేశారు డైవర్షన్ కోసం. తర్వాత వెంటనే పూర్తి స్థాయిలో మార్చికి వచ్చేసరికి మద్యం కేసు అని చెప్పి దాదాపు 2.5 నెలల నుంచి రోజు ఇదే ఆర్టికల్స్, రోజు ఇదే కదా. ఎంతవరకు అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు కదా. ఆధారాలు ఏమైనా సంపాదించారా? రేపు రాజకీయ విమర్శల కంటే కూడా పూర్తి స్థాయి డేటాతో చెప్పగలరా? ఇన్ని అప్పులు చేశారు, P4 అన్నారు, అమరావతి అన్నారు, స్వచ్ఛాంధ్ర అన్నారు. ఈరోజు P4 ఎక్కడ పోయింది? అమరావతి పూర్తి స్థాయి ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాం? పోలవరం ఇష్యూ ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాం? ఈ సంవత్సర కాలంలో ఏం మారింది అమరావతిలో? ఈ సంవత్సర కాలంలో పోలవరంలో ఏం మారింది? ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఈ సంవత్సర కాలంలో మేనిఫెస్టో ఎంతమందికి అమలు చేశారు? ఈ సంవత్సర కాలంలో అన్నా క్యాంటీన్లు ఎందుకు 200 అప్పుడు ఓపెన్ చేసింది, తర్వాత ఎందుకు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఓపెన్ చేయలేదు? ప్రతి అంశాన్ని ఇప్పుడు డిబేట్ నడుస్తున్న వేళ ఎందుకు ఉద్యోగస్తులు వ్యతిరేకత అయ్యారు? ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఎవరైతే అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది? ఇవన్నీ జనాల ముందు మీరు దయచేసి ప్రజెంట్ చేయండి. పూర్తి స్థాయిలో రాజకీయ విమర్శల కంటే కూడా వీటన్నిటికి సమాధానాలు చెప్పాలి తెలుగుదేశం పార్టీ వారు. మీరు అతిపెద్ద విజయం సాధించాం గొప్పగా చెప్పుకుంటూనే మీరు చెప్పుకోవడం తప్పలేదు, మీరు సాధించారు. ఆ విజయం చాటున ఇంతమంది నెగిటివ్, ఇంత తప్పులు ఉన్నాయి, ఇంత నిర్ణయాలు అనేవి పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పులు జరుగుతుందో అందరం చూస్తున్నాం. వీటికి సమాధానం చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని.